కోల్కతా వైద్య విద్యార్థి అత్యాచార ఘటనపై వైద్యుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి 24 గంటల పాటు ఓపీ సేవలను బహిష్కరించి నిరసన బాట పట్టారు వైద్యులు, వైద్య సిబ్బంది. వరంగల్ ఎంజీఎం వైద్యులు, ఐఎంఏ డాక్టర్ల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. కోల్కతాలో వైద్య విద్యార్థి అత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా వైద్య వర్గాలు కూడా పూర్తిగా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నేడు రోడ్డెక్కి 24 గంటల పాటు బంద్ కూడా పాటిస్తూ ఓపీ సేవలను కూడా నిలిపివేయడం జరిగింది. దీంతో దాదాపుగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులకు ఓపీ కోసం వచ్చేటువంటి 25,000 మంది పైగా ఓపీ పేషెంట్లు కూడా తీవ్ర ఇబ్బంది అయితే పడుతున్నారు. అయితే ఇట్లాంటి అత్యాచార ఘటన మరోసారి జరగకుండా కాపాడాలంటూ కూడా తమకు న్యాయం జరగాలంటూ అటు ఐఎంఏ అసోసియేషన్ ఆధ్వర్యం లోపల వరంగల్ ఎంజిఎం జంక్షన్ లోపల నిరసన కొనసాగుతుంది. దీనికి సంబంధించి ప్రైవేటు ఆసుపత్రులు అన్నీ కూడా సంఘీభావం ప్రకటిస్తున్నాయి. చెప్పండి, అసలు ప్రధానంగా వెస్ట్ బెంగాల్ ఘటనకు సంబంధించి మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఈ రోజున 24 గంటల బంద్కు సంబంధించి అసలు ప్రభుత్వం మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఈరోజు మా యొక్క డాక్టర్ల యొక్క బ్లడ్ అంతా కూడా బాయిల్ అవుతున్నది. కోల్కతాలో జరిగినటువంటి ఇన్సిడెంట్కు అత్యంత క్రూరంగా, మృగాల కన్నా అధ్వానంగా ఒక 5-6 దుండగులు వచ్చి, అది కూడా ఒక 1000 మంది పడకల హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంత దారుణం జరిగిందంటే దాన్ని ఏ రకంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి. మొత్తం యావత్ భారతదేశమే కాకుండా కూడా యావత్ ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది సమాజము సిగ్గుపడేలా, తల వంచుకొని సిగ్గుపడేలా ఉన్నది. మా యొక్క డిమాండ్ ఏంటంటే ఈ డాక్టర్ గారు ప్రతి ఒక్క హాస్పిటల్, ఒక కోల్కతాలోనే కాదు యావత్ భారతదేశంలో కూడా ఇలానే ఉంది. డాక్టర్లు 36 అవర్స్ డ్యూటీ చేయాలి. వాళ్ళు 36 అవర్స్ డ్యూటీ చేస్తే వాళ్ళకు కనీసము ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకుంటానికి రెస్ట్ రూమ్ ఉండదు, వాష్రూమ్ ఉండదు. అంతేకాకుండా కూడా ప్రొటెక్షన్ ఏమాత్రం ఉండదు. అందులో మహిళా డాక్టర్లకు కూడా ఇంకా ఏమాత్రం కూడా, డాక్టర్లనే కాదు సిస్టర్లకు కానీ పారామెడికల్ సిబ్బందికి కానీ ఎవరికి కూడా ప్రొటెక్షన్ లేదు. ఈ సందర్భంగా మా యొక్క డిమాండ్ ఏంటంటే సేఫ్ జోన్ అనేది మన డాక్టర్లు కానీ మెడికల్ సిబ్బంది కానీ సేఫ్ జోన్లో పనిచేసేటట్టు ఉండాలి. ఆ సేఫ్ జోన్గా డిక్లేర్ చేయాలి హాస్పిటల్ అన్నింటినీ. ఎట్లయితే ఎయిర్పోర్ట్లో 3 అంచెలుగా సేఫ్ జోన్ ఉంటుందో, సెక్యూరిటీ ఉంటుందో అలాంటి సెక్యూరిటీ పెట్టాలని, డాక్టర్లపైన సిబ్బంది పైన హాస్పిటల్ పైన దౌర్జన్యం చేసినట్లయితే వాళ్ళ మీద ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలనేది. ఇంకొక డిమాండ్ ఏంటంటే ముఖ్యంగా దీన్ని ఎన్ఎంసీలో, నేషనల్ మెడికల్ కమిషన్లో పెట్టాలి. నేషనల్ మెడికల్ కమిషన్ ఏదైనా హాస్పిటల్స్కి పర్మిషన్ ఇచ్చినప్పుడు కానీ, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పర్మిషన్ ఇచ్చినప్పుడు కానీ ఇవన్నీ ఉన్నాయా లేదా, సెక్యూరిటీ ఉందా లేదా, తర్వాత అన్ని రూమ్స్ కరెక్ట్ ఉన్నాయా లేవా, వాళ్ళకు ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా అని చూసినప్పుడే దానికి మనము పర్మిషన్ ఇవ్వాలి. ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ కాలేజెస్ కూడా అలాంటి లేకపోతే పర్మిషన్ క్యాన్సిల్ చేయాలని ఎన్ఎఫ్సికి మేము డిమాండ్ చేస్తున్నాము. ఇంతే కాకుండా కూడా ప్రతి ఒక్కసారి కూడా ఇది జరుగుతూ ఉన్నది. దీన్ని సెంట్రల్ లా అనేది చట్టం తీసుకురావాలని మా యొక్క డిమాండు. ఈ ఇన్సిడెంట్ జరిగిన దుండగుల పైన వీళ్ళందరూ కూడా చాలా ప్లాన్డ్గా చేసినటువంటిది ఇది. సో ఇంత 1000 మంది వెనకట నిర్భయ కన్నా అధ్వానంగా ఉన్నది. ఇది నిర్భయ కన్నా అసలు చెప్పుకోవాలంటే బాధగా అనిపిస్తుంది. అసలు మాటలు రావట్లేదు. ఒక్కొక్క మహిళా డాక్టర్లు కానీ మేము కానీ చెప్పుకోవాలని చాలా సిగ్గుగా ఉన్నది. వాళ్ళని ఇన్ని రోజులు అవుతుంది. 9వ తారీఖు ఇన్సిడెంట్ అయితే ఇవాళ 17వ తారీఖు, ఇంతవరకు వాళ్ళ మీద యాక్షన్ లేదు, ఏం లేదు. అసలు మా ఉద్దేశం నిజంగా చెప్పాలంటే అందరి యొక్క ఉద్దేశం ఇట్లాంటి వాళ్ళ ప్రజలంతా కూడా స్పందించి వానికి ఉరిశిక్ష వేయాలని మమతానే అన్నది. కానీ ఇంతవరకు కూడా ఏం పట్టుకోలేదు, చేయలేదు. ఎవడో అన్నోన్ పర్సన్ పట్టుకుంటే మేము మాకు తెలియదా? కాబట్టి నిజమైన వాళ్ళని తెలుసుకొని వాళ్ళ దుండగులను పట్టుకొని శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పండి, వైద్యుడు ఒక దేవుళ్ళ పాటించేటువంటి ఈ దేశం లోపల ఇట్లాంటి ఘటన నిజంగా ప్రభుత్వాల వైఫల్యమా, సెక్యూరిటీ వైఫల్యమా, అసలు ఎందుకు ఈ ఘటన జరిగింది, దీనికి సొల్యూషన్ ఏందని చెప్పి? ముమ్మాటికి ఇది ప్రభుత్వ వైఫల్యం, ఇలా డౌట్ లేదు. ఫస్ట్ ఇన్సిడెంటు ఆ డాక్టరు మహిళా సోదరి చనిపోయిందంటే కాకతీయంగానా ప్లాన్డా అది పక్కకు పెడితే 300 మంది డాక్టర్లు సిబ్బంది నిరసన తెలియజేస్తుంటే మొన్నటికి మొన్న 7,000 మంది గూండాలు హాస్పిటల్ ముందు జమై హాస్పిటల్లోకి ఎంటర్ అయ్యి ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్న డాక్టర్లను సిబ్బందిని భయభ్రాంతులకు గురి చేసి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి మొత్తం ఫర్నిచర్ను ఎవ్రీథింగ్ను డ్యామేజ్ చేసి అక్కడ ఉన్నటువంటి పేషెంట్లను కూడా ఎల్లగొట్టి 2nd ఫ్లోర్ మొత్తం ధ్వంసం చేసి, అంటే ఇక్కడ ప్రభుత్వ వైఫల్యం కనపడట్లేదా? 7,000 మంది నిన్న కలకత్తా హైకోర్టు కూడా నిలదీసింది ప్రభుత్వాన్ని. మీరందరూ నిద్రపోతున్నారా? ఇంటెలిజెన్స్ నిద్రపోతున్నారా? అందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వమా కేంద్ర ప్రభుత్వం మాకు సంబంధం లేదు. ఇక్కడ ఒక సెంట్రల్ యాక్ట్ ఉండాలి.
డాక్టర్ల మీద కానీ సిబ్బంది మీద కానీ హాస్పిటల్స్ మీద కానీ ఎవరైనా దాడి చేస్తే ఒక వైలెన్స్ ఏదైనా ఏ రీతిన జరిగినా కూడా వాళ్ళను తీవ్రంగా చర్యలు తీసుకుంటట్టు ఇమ్మీడియట్గా కాగ్నిజబుల్ అఫెన్స్ కింద దాన్ని తీసుకొని రెవెన్యూ యాక్ట్ ప్రకారంగా వాటిని రికవరీ చేసి వాళ్ళకు ఇమ్మీడియట్గా శిక్ష పడేట్టు చర్య తీసుకుంటట్టు సెంట్రల్ యాక్ట్ తీసుకోవాలి ఒకటి. రెండవది వెంటనే ఫాస్ట్ ట్రాక్గా మీరు ఏం కోర్టు పెడతారో త్వరితగతిన ఎంక్వైరీ పూర్తి చేసి ఇప్పుడు సిబిఐ కూడా మేము వైద్య వర్గాల తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఆ యొక్క కల్ప్రిట్స్ను వెంటనే దీని వెనకాల కుట్ర కోణం కూడా ఉన్నదని అంటున్నారు. పత్రికల్లో చాలా విషయాలు వస్తున్నాయి బయటికి, దీని వెనకాల కుట్ర కోణం కూడా ఉన్నట్టున్నది. మరి దీంట్లో చాలా విషయాలు అదే హాస్పిటల్లో గత కొన్ని సంవత్సరాలు చూస్తే ఎన్నో ఇన్సిడెంట్ జరుగుతున్నట్టు కూడా తెలుస్తున్నది. కాబట్టి పూర్తి లెవెల్లో ఎంక్వైరీ చేసి కల్ప్రిట్స్ను తొందరగా శిక్షించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దేశం మొత్తంగా పిలిపించిన వాళ్ళలో వరంగల్ ఐఎంఏ ఈరోజు మన నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మొత్తంగా చూసాము ఐఎంఏ పూర్తి స్థాయి లోపల ఈ యొక్క అత్యాచార ఘటనకు సంబంధించి ఆ యొక్క కల్పిట్స్ ఎవరైతే వారిని తీవ్రంగా శిక్షించాలి, దాంతో పాటుగా వైద్యులకు పూర్తి స్థాయి రక్షణ కల్పించే విధంగా 3 అంచెల భద్రత ఏ విధంగా ఉంటుందో దాన్ని కల్పించాలంటూ కూడా పూర్తి స్థాయి లోపల డిమాండ్స్ అయితే వెల్లువెత్తున్నాయి. అసలు ప్రస్తుతం మహిళా వైద్యులు ఒకసారి మాట్లాడి చెప్పండి, అసలు ఈ ఘటనను ఎట్లా చూస్తారు, నిజంగా ఇట్లాంటి ఆపాలంటే ఏం చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వం మీరు ఏం సూచనలు ఇస్తారు? ప్రభుత్వానికి సూచన కాదండి, బట్ వీ వాంట్ జస్టిస్ అగెయిన్స్ట్ డాక్టర్ అనే కాదు, ఎనీ వర్కింగ్ ప్రొఫెషనల్ వాళ్ళ వర్క్ ప్లేస్లో సెక్యూరిటీ లేకుండా వర్క్ చేయలేరు. ప్లస్ అండ్ సెకండ్లీ ఉమెన్, థర్డ్లీ హ్యూమన్. వేరే ఒక హ్యూమన్ పట్ల అంత ఇన్హ్యూమన్గా ఎవరు బిహేవ్ చేయకూడదు. ప్లస్ ద వే యూ ట్రై టు కవర్ అప్ ద ఇన్సిడెంట్, ఎవరైనా కావచ్చు, ఉమెన్ పొలిటీషియన్ ఆర్ మ్యాన్ పొలిటీషియన్ ఆర్ ఎనీబడి, అది తొందరగా హషప్ చేసి కవర్ చేసి 3వ రోజు కల్లా ఏం జరగలేదన్నట్టు బిహేవ్ చేయగలగడం వెరీ వెరీ బ్యాడ్. దాన్ని ఖండిస్తున్నాం మేము. అండ్ జస్టిస్ చాలా ఫాస్ట్గా కావాలి ఫర్ ఎనీ ఈవెంట్. మీరు చెప్పండి, ప్రాణం పోసే ఒక వైద్యురాలి ప్రాణం తీశారు కర్కశంగా, దీని మీద సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కూడా జరుపుతుంది. అయినా ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే ఇట్లాంటి పరిస్థితులే అంతర సెక్యూరిటీ లేని పరిస్థితి అని చెప్తున్నారు. నిజంగా ఇక్కడ ఆసుపత్రులు కానీ వైద్యులకు కానీ ఎటువంటి సెక్యూరిటీస్ అరేంజ్మెంట్స్ కావాలి, మీరు ఈ ఆందోళనకు సంబంధించి ప్రభుత్వానికి ఏం చెప్తారు? సెక్యూరిటీ డాక్టర్స్ కన్ డెఫినెట్గా కావాలి. ఎందుకంటే మీరు ఓకే డాక్టర్స్ని అటాక్ చేస్తున్నారు, చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. మాబ్ వచ్చేస్తుంది, ఎక్కడి నుండి వస్తుందో మాకు అర్థమవుతలేదు, ఎవరు సపోర్ట్ చేస్తున్నారో ఆ మాబ్ని మాకు అర్థం కావట్లేదు. వితిన్ సెకండ్స్ మొత్తం మాబ్ వచ్చేస్తుంది. మాబ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు దట్ పర్సన్, పేషెంట్కి కూడా రిలేటెడ్ ఉండదు, ఎవరో వచ్చి అటాక్ చేస్తున్నారు. హూ ఈజ్ సపోర్టింగ్ దెమ్ అన్నది బయటకు రావాలి. అలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఇప్పుడు ఎవరు సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఒక 3-4 ఉంటారు, అంత మాబ్ని ఎట్లా కంట్రోల్ చేయగలుగుతారు, ఎలా ప్రొటెక్షన్ అవుతుంది? యాక్చువల్లీ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రిపేరింగ్ దిస్ మాబ్, మొన్న కూడా 7,000 మంది ఎట్లా వచ్చారు అసలు ఆ చోటికి వెన్ డాక్టర్స్ వర్ ప్రొటెస్టింగ్. సో సంబడీ ఈస్ గెటింగ్ ఇన్వాల్వ్డ్. వీ వాంట్ యూ మీడియా పీపుల్ ఆల్సో టు హెల్ప్ us in getting justice to us, not just doctors. For every lady, even other people are also getting attacked in their workplaces, and the bosses should give protection. Every place protection should be given to the ladies, and not just the doctors, every paramedical staff. And for doctors it is, we are doing night duties, especially we are staying in the nights, so the facilities, security won't be so good, or పక్కన ఫెసిలిటీస్ అంతా ఉండవు. సో వీ వాంట్ ఫుల్ ప్రొటెక్షన్ ఫర్ ద డాక్టర్స్ హు ఆర్ వర్కింగ్. రూరల్ ప్లేసెస్లో వర్క్ చేస్తున్నారు, అక్కడెక్కడ ప్రొటెక్షన్ ఉంటుందండి ఎవరైనా వచ్చి అటాక్ చేస్తే? సో వీ వాంట్ ప్రాపర్ ప్రొటెక్షన్. ఇది మొత్తంగా అటు మహిళా వైద్యుల నుంచి కానీ పూర్తి ఐఎంఎస్వి నుంచి కానీ పూర్తి స్థాయి లోపల అత్యాచార ఘటనపై పూర్తి స్థాయిలో ఆందోళన ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఒక కమిషన్ ఏర్పాటు చేయాలి, ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి ఆ నిందితులకు కఠిన శిక్ష విధించాలంటూ కూడా ఒకవైపు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆసుపత్రులు, రూరల్ ఏరియాలో పనిచేసిన మహిళా వైద్యులు, ఆ సిబ్బందికి సంబంధించి వాళ్ళందరికీ సెక్యూరిటీ కల్పించాలి. ఇట్లాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ కూడా ప్రధాన డిమాండ్ అయితే వైద్య వర్గాల నుంచి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు.